అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఫ్యాన్ సైడ్. కొత్త ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ దాట్. మనకు ఓన్లీ ఇంకా వాచ్ అవర్స్ మాత్రమే కావాలి. ఈ వీడియోస్ మీరు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మనకు వాచ్ అవర్స్ వస్తాయి. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. సో అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, సోనియా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి రావడం జరిగింది. అండ్ మనకు చూసుకున్నట్టయితే నేను 8 జోడీస్ ఇంతకుముందుకే చెప్పాను మీకు. కాకపోతే సోనియా, యష్ ఈ ఇద్దరి పేరు అసలు ఎక్కడా కూడా లేదు. వాళ్ళకి రీసెంట్గానే పెళ్ళయింది ఇస్మార్ట్ జోడీ, ఒక 2 డేస్ గ్యాప్లోనే. కాబట్టి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడ కూడా ప్రోమోలో వేయలేదు. ఎందుకు ఇంత సీక్రెట్గా దాచారు సోనియా ఎంట్రీ అంటే, మేబీ రైవల్రీ ఎక్కువ కాకూడదు అనేసి కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఆ టైంకి తెలిస్తే ఇంకా అందరు సర్ప్రైజ్ అవుతారా అనేసి ఫీలింగ్లో ఇస్మార్ట్ జోడీ వాళ్ళు చేశారు, కానీ అంతకంటే ఏం లేదు. సో ఇది గమనించాలని కోరుకుంటున్నాను. ప్లస్ సోనియా, యష్ ఈసారి చాలా బాగా ఆడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అమర్ తేజు వాళ్ళకి గోల్డెన్ రింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అండ్ సెకండ్ ప్లేస్లో సోనియా, యష్ ఈ ఇద్దరు ఉండడం జరిగింది. కాబట్టి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు సోనియాని. ఈసారి పక్కా ప్లాన్తో వచ్చింది. ప్లాన్ అంటే ఏదో పెద్ద ప్లాన్ కాదు, మంచి గేమ్ ఆడదామనేసి తను వచ్చింది. సో చూడాలి ఎలా ఆడుతుందని. సో మనం నెక్స్ట్ మ్యాటర్లో పోయినట్టయితే, మనకు ఈ వారం ప్రోమో చూసుకున్నట్టయితే అమర్దీప్, తేజస్వి గౌడ ఈ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు మీ జీవితంలో, మీ వివాహ జీవితంలో ఆనందంగా ఉన్నారా అని అడిగితే, ఓంకార్ గారు అడిగినప్పుడు వాళ్ళు ఒక స్టెప్ వెనక వేయారు. ఎందుకు అని మనం చూసుకున్నట్టయితే, వాళ్ళకు ఇంతవరకు కూడా చిల్డ్రన్ అనేది లేదు. సో ఆ బేసిస్ మీద వెళ్ళారా, మరి ఏ బేసిస్ మీద వెళ్ళారు అనేది చూడాలి. కాకపోతే ఖచ్చితంగా అయితే వాళ్ళైతే హ్యాపీగా లేరని తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారా, లేదంటే ప్రోమో అలా కట్ చేశారా, ఇస్మార్ట్ జోడీ వాళ్ళే అలా కావాలని టీఆర్పీ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోకి నేను చూసుకున్నట్టయితే 1.3 మిలియన్ వెళ్ళాయి ఒక ప్రోమోకే. కాబట్టి వాళ్ళు కావాలని చేసేది కూడా తెలీదు. సో ఎపిసోడ్ చూస్తే మనకు ఇంకా క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. నాకు తెలిసినంతవరకు అయితే సోనియా వర్సెస్ అమర్దీప్ ఉండబోతుందా, సోనియా వర్సెస్ తేజస్వి గౌడ. ఖచ్చితంగా ఈ ఇద్దరికి ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ఆదిరెడ్డి కవిత వర్సెస్ అమర్దీప్, తేజస్వి గౌడ అనుకున్నాం. కానీ ఆదిరెడ్డి అంతగా ఫాస్ట్ లేడు. తను స్పీకింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా డౌన్లోనే ఉన్నాడు. నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా సోనియా వాళ్ళు టాప్లో ఉండే అవకాశాలే ఉన్నాయి ప్రతిసారి. అలీ రజా ఈయన బాడీ మాత్రమే ఉంది, కానీ ఎక్కడ కూడా టాస్క్లో ఆడినట్టయితే నాకు అనిపించట్లేదు. బాగానే మాట్లాడుతున్నారు, కానీ టాస్క్లో వాళ్ళు చాలా స్లోగా ఉన్నట్టుగా అనిపించింది. సో చూడాలి. అండ్ అబ్బాయి అండ్ భావని, సో ఆ ఇద్దరు జంట అయితే ఇంకా స్లోగా ఉన్నారు. సో చూడాలి ఈ ఇద్దరు ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారని